హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, జగన్ గారు ఓడిపోయిన తర్వాత లండన్ పర్యటన చేసుకున్నారు. పర్యటన ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రజా సమస్యల మీద పోరాటం చేయట్లేదు, ఎందుకంటారు? ఎందుకు చేస్తారండి? చిల్లు అవుతున్నారు. చిల్లయ్యే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పోరాటం చేయంటే బటన్ నొక్కి 139 సార్లు బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బటన్ నొక్కారండి ఇదే ప్రజలు. ఎందుకు చేయాలి ప్రజల కోసం నేను అడుగుతా ఉన్నా. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎందుకు పోరాడాలి? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము అన్ని పనులు చేస్తూ ఉంది. ఇంకా పోరాడాల్సిన విషయాలు ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి? చిల్లవడం తప్ప ఏమున్నాయి? కార్యకర్తల కన్నా పోనీ భరోసా ఇస్తున్నాడా? అది కూడా లేదు. ఎలాంక బో ధర్నా చేస్తున్నారు ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే. పులివెందులకు బో ధర్నా చేస్తున్నారు ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే. తాడేపల్లికి బో ఎవరు ధర్నా చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే. మరి ఎందుకు ప్రజల కోసం పోరాడాలి? కూటమి ప్రభుత్వము నెల అయితేనే టంచనగా ఉద్యోగస్తులకు జీతం ఇస్తూ ఉంది, పింఛన్దారులకు పింఛన్ అందజేస్తూ ఉంది, రేషన్ సక్రమంగా అందుతుంది, అన్నా క్యాంటీన్ ద్వారా 2 కోట్ల మంది పై చిలుకు వారికి నాణ్యమైనటువంటి భోజనం 5 రూపాయలకి అందజేస్తూ ఉన్నారు. కోటి దగ్గర దాదాపు 90 లక్షలకు పై చిలుకు ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు ఇప్పటి వరకు. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 months. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో స్పాన్ ఆఫ్ 5 yearsలో చేయలేంది చంద్రబాబు నాయుడు గారు స్పాన్ ఆఫ్ 8 monthsలోనే ఇన్ని తెచ్చారు. దీంతో పాటు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు. మరి కేంద్రం నుంచి పోలవరానికి నిధులు, పోలవరంలో ఏదైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళకి సంక్రాంతి కానుకగా లక్షల రూపాయలు ఒక్కొక్కరి ఖాతాల్లో కల్లా పడడం జరిగింది. మరి అదేవిధంగా రైతులకు ధాన్యం ఏదైతే కొనుగోలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రైతులకు 12 గంటల్లోనే రైతుల ఖాతాల్లోనే డబ్బులు పడతా ఉన్నాయి. ఇంకా ఎందుకు ధర్నా చేస్తాడు? ఎందుకు ప్రజల కోసం పోరాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చిల్లయ్యే సమయంలో ఉన్నాడు. మీరు వెళ్ళినా కూడా మీరు ఇప్పుడు ఇందాక ఏమంటున్నారు? లండన్ పర్యటన తర్వాత సంక్రాంతి తర్వాత నేను ప్రజల్లోకి వస్తా అన్నాడు. ఒక్క కార్యక్రమం చెప్తానండి. ఫీజు 4 కార్యక్రమం అని ఒకటి తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. జనవరి 3 ఫస్ట్ పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు. దేనికి? ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయిలు విడుదల చేయలేదు అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తారంట. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,000 కోట్ల అంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన బకాయిలు పెట్టి ఆయనే దాని మీద ధర్నా చేస్తాడు. ఇదంతా చూసే మనము జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రజల కోసం పోరాడుతున్నాడు, ఏంది విద్యార్థుల కోసం పోరాడుతున్నాడు, నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి నాయకుడు మనకు దొరకడని కొంతమంది రాజకీయ అంటే ముసుగులో ఉంటారు కదా, ఆ మేధావులు విశ్లేషించడం అనేది మనమంతా చూస్తూ ఉంటాం. మరి జనవరి 3 పిలుపునిచ్చిరి, అది వాయిదా వేసిరి. జనవరి 29కి పిలుపునిచ్చిరి, మళ్ళా వాయిదా వేసిరి. ఫిబ్రవరి 5కి పిలుపునిచ్చిరి. దానికి రీజన్ ఏం చెప్తున్నారు? ఒకటి సంక్రాంతి వస్తుంది, ప్రజలంతా పండగల నేపథ్యంలో ఉంటారు కాబట్టి వారికి మనం ఇబ్బంది కలగజేయకూడదని సదుద్దేశంతో, అంటే వాళ్ళ మాటలు సదుద్దేశంతో మనము వాయిదా వేస్తున్నాము అని చెప్పేసి 29కి వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరి 5 పెట్టారు. ఫిబ్రవరి 5 ఎందుకు చెప్పారు? ఎన్నికల కోడ్ నేపథ్యంలో భాగంగా మళ్ళీ మేము మార్చికి 15కు వాయిదా 12కో 15కో వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక్క కార్యక్రమం తీసుకున్నటువంటి ఫీజు 4 కార్యక్రమమే 4 సార్లు వాయిదా చేశారంటే కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఇదే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ ఏదో డబ్బా కాదు, ఇదే 10 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేయమని ఇదే నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారా లేదా? 800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశారా లేదా? మరి ఇది వాస్తవాలా కాదా? మరి ఎంతమంది ఇది నిజాలు చెప్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాడతారు? అన్ని సమస్యలు అడగగానే ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారండి, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క నిర్ణయంలోనూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏవైతే ఉన్నాయో మేము నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నారు. ఎవరు దేనికోసం పోరాడాలి? ఓకే సార్, ఇప్పుడు ఫీజు పోరు అనే అంశం మీద చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రైట్ ఉందంటారా? అంటే ఆయన హయాంలోనే చాలామందికి రియంబర్స్మెంట్లు పడలేదు.
సో ఆయన ఇప్పుడు ఇదే పాయింట్ పట్టుకోవాలనుకుంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? ఏముందండి, ఏముంది 4 సార్లు వాయిదా అంటేనే అది కూడా అంటే పింఛన్ ఏదైతే 2000 నుంచి 3000కు విడతల వారీగా పెంచుకుంటూ పోయారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు డేట్లు మార్చుకుంటూ పెంచుకుంటూ పోవాలే తప్ప ఎక్కడ ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల, సమస్యల పట్ల, రాష్ట్ర ప్రజానికం పట్ల చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉన్నట్లయితే నిజంగా ఇన్నిసార్లు వాయిదా ఎందుకు వేస్తారు? ప్రశ్న ఉన్న చోటే సమాధానం ఉంటుంది. ప్రశ్న వాయిదా ఎందుకు వేశారు? సమాధానం అక్కడే ఉంది. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా, అంతఃకరణ శుద్ధిగా పనిచేస్తూ ఉంది రాష్ట్ర సమస్యల పట్ల. జగన్మోహన్ రెడ్డి గారు వారి హయాంలో ప్రభుత్వ పాలన వైఫల్యాల వల్ల, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గత 5 ఏళ్ల తాలూకా నష్టం ఏదైతే ఉందో ఇప్పటి కూటమి ప్రభుత్వం భరిస్తూ వస్తున్నప్పటికీ ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగజేయలేదు. గతంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఏ ఒక్క అంశంలోనూ మీరు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో, వారి అడ్మినిస్ట్రేషన్లో చాలా ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ శాఖలో చూసినా అవినీతే. ఆ అవినీతి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇంతవరకు ఆ శ్వేతపత్రాల మీద శ్వేతపత్రం పోరు అని చెప్పేసి ఏదన్నా ఒక కార్యక్రమానికి నినదించారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? ఎందుకంటే ఎన్ని నిజాలు. శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేస్తారు? మీ హయాంలో ఈ రకంగా అవినీతి జరిగింది, ఈ శాఖలో ఇంత అవినీతి జరిగింది అని చెప్పడం జరిగింది. సహజ వనరుల దోపిడీ మీద శ్వేతపత్రం విడుదల చేశారు, పోలవరం మీద విడుదల చేశారు, అమరావతి మీద విడుదల చేశారు. ఏ శాఖలో చూసినా అవినీతి అని చెప్పేసి ఇసుక మీద వదిలారు. మరి ఇంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడైనా, ఏ ఒక్క అధికార ప్రతినిధి అయినా కనీసము ఇది తప్పు అని ఎక్కడైనా చెప్పడం జరిగిందా ప్రెస్ మీట్లలో? మరి ఇది ఎంతమంది ప్రజలు గుర్తించారండి. ప్రజలు గుర్తించారు కాబట్టి 2024 ఎలక్షన్లో బటన్ల ప్రభుత్వం చాలు, బటన్లు నొక్కే ప్రభుత్వం కాదు, ప్రజల సంక్షేమం గురించి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమని, ఆ అభివృద్ధితో పాటు లాండ్ ఆర్డర్ అంటే ప్రజలు సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే అని చెప్పేసి వారి యొక్క కూటమి ప్రభుత్వానికి ఆదరించిన తీరు దేశంలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాస్తవమా కాదా? మరి ఇంత మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి యాంకర్లు ఏదైనా క్వశ్చన్లు వేస్తే మనం గుర్తుకు చేసుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ప్రజలు గుర్తిస్తున్నారా? మర్చిపోయారు. మర్చిపోయిన వారు అంటే మీలాంటి మీడియా వల్లే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకు చేస్తున్నారు తప్ప, అంటే ఇప్పటికీ ఏంటంటే పలానా ఆయన తప్పు చేశాడు, మనం ఇది చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే నిజంగా సంక్రాంతి తర్వాత వస్తామని, ఇప్పటికి దాదాపు సంక్రాంతి అయిపోయి నెల రోజులు దగ్గర కావస్తూ ఉంది. మరి ఎక్కడ? మొన్న కూడా ఒక విలేకరు అడిగాడు, ఇంటర్వ్యూలు అడిగితే అప్పుడు ఏముందబ్బా 9 నెలలే కదా అయ్యిండేది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. మరి ఆయన అంతర్యామి ఏమి? 4 ఏళ్ళు అయిపోయేంత వరకు నేను బయటికి రాను, ఎలక్షన్ ముందు 6 నెలల ముందు వస్తాను, రాజకీయం చేస్తాను, మళ్ళీ మందే అని చెప్పేసి అంటున్నారు. ఈసారి ప్రజలు తప్పు చేయరనేది ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. మొన్న విజయవాడలో కూడా జగన్ గారు వాళ్ళ కార్యకర్తలను కానీ అలాగే కార్పొరేటర్స్ ఆఫీసర్స్ కానీ ఇలా కలిశారు కదా సార్. అప్పుడు జగన్ 2.0 అని ఒక నినాదం అయితే చెప్పేసి తర్వాత మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. సో దీనిపై మీరేమంటారు? జగన్ 2.0, జగన్ 3.0, జగన్ 4.0 ఇవన్నీ ఏంటంటే అండి చెప్పుకోవడానికి బాగుంటాయి. ఇచ్చిన ఒక్క ఛాన్స్ అని ఇచ్చినటువంటి మీరే పదే 25 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అనే మాటలు పక్కన పెట్టేసి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల పట్ల మీరు గతంలో తాలూకా మీరు 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఎంతమందికి లబ్ధి చేకూర్చారు? ఇదే మీరు లబ్ధి చేకూర్చినట్టయితే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు ధర్నా చేస్తారు? అన్నా మిమ్మల్ని నమ్మి మేము కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి వడ్డీలు కడుతూ పనులు చేశాము, మీరు కనీసం మాకు విడుదల చేయలేదు, సొంత నియోజకవర్గానికే మా పరిస్థితి ఏందని అడుక్కునే పరిస్థితి, ఇంకా కొన్నాళ్ళు ఆగితే దాడి చేసే పరిస్థితి నెలకొంది. మరి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో సొంత పార్టీ కార్యకర్తలకి న్యాయం చేయలేదు? రెండోసారి జగన్ 2.0 అంటే ప్రజల కోసం చేసినా అంటున్నారు. సంవత్సరానికి 2,50,000 కోట్ల రూపాయలు సుమారుగా రమారమీగా బడ్జెట్ పెడతారు అనుకుంటే 5 ఏళ్ళం కలిపి ఎంత అవుతుందండి? దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు. 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పథకం ద్వారా మేము నేరుగా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేసామని చెప్తా ఉన్నారు. మరి నిజంగా 2,70,000 కోట్ల రూపాయలు తీసేస్తే మిగిలిన 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి? సరే జీతాల రూపంలో అన్నీ తీసేసుకున్న దగ్గర 4-5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయింది?
మరి దానితో పాటు అప్పులు చేశారు కదండి, కార్పొరేషన్లు పెట్టేసి మద్యం తాగేటువంటి వారిపైన అప్పులు 25 ఏళ్ళ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. కలెక్టర్ల ఆఫీసులు తాకట్టు పెట్టారు, ఎంఆర్ఓ ఆఫీసులను తాకట్టు పెట్టారు, పార్కులను తాకట్టు పెట్టారు. మరి ఈ డబ్బంతా ఎక్కడ పోయింది? ఇదంతా కంట్రోలర్ ఆడిట్ జనరల్కి తెలియకోకుండా తెచ్చినటువంటి కార్పొరేషన్లో లోన్లు ఎక్కడ పోయాయి? మరి వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? అంటే చాలా ఉన్నాయి అంశాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో విధి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యమయ్యారు అనేది ప్రజలు స్పష్టంగా గుర్తించారు. అతి ముఖ్యంగా రైతులు, అతి ముఖ్యంగా ఉద్యోగస్తులు, అతి ముఖ్యంగా నిరుద్యోగులు గుర్తించారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకోకుండా ఈరోజు 11 సీట్లతో కూర్చోబెట్టడం జరిగింది. ఇంకా ఎక్కడ మీరు చెప్పినట్టు ఎక్కడ ప్రజల పక్షాన పోరాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ విధంగా మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారు? అదే కాకుండా చాలామంది కూడా ఇప్పుడు వైసీపీ నుంచి చాలామంది మంత్రులు అయితే కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ రాజీనామా చేస్తున్నారు. సో దీని మీద ఏమంటారు? రాజీనామా అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం ఒక కారణమై ఉండొచ్చు. రెండో కారణం ఏంటంటే ఈ పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఇంకా ఉండకపోవచ్చు అని రెండో కారణము. మూడో కారణం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒత్తిడి ఉండొచ్చు. ఈ 3 కారణాలు అయితే ఉంటాయి కదా. ఈ 3 కారణాలు అయితే కాకుండా అయితే ఏ ఒక్కరు పార్టీ నుంచి అయితే వెళ్ళిపోరు. మరి ఈ 3 కారణాలు ఏదో ఒక కారణం ఉండాలా. 1 నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం, 2 వారి మీద ఒత్తిడి ఉండడం, 3 భవిష్యత్తులో ఈ పార్టీలో మనకు భవిష్యత్తు ఉండకపోవడం అనేది ఆ నాయకులు గుర్తించిండాలా. ఈ 3లో అయితే ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఉండాలా. ఏదనేది వారి యొక్క వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అనే దాంట్లో మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.